శాంతము అనేటువంటిది మహర్షి యొక్క ఆభరణం. சாந்தம் என்பது மகரிஷிகளின் ஆபரணமாகும். ఈ శాంతము అనేటువంటిది స్వార్థపరుల దగ్గర ఉండడానికి ఏమాత్రం అంగీకరించదు. இந்த சாந்தமானது சுயநலவாதிகளிடம் இருப்பதற்கு ஒப்புக்கொள்ளாது. అహంకారం కలిగినటువంటి వాడిని చూస్తే పరిగెత్తిపోతుంది శాంతం. அகந்தை கொண்டவனை பார்த்தால் சாந்தம் ஓடியே போய்விடும். మనకు శాంతం అరదు. సత్యముతో ధర్మంతో ఉండినటువంటి వాడి దగ్గర మాత్రమే తాను నివాసం చేస్తుంది. ஆகவே சத்தியத்துடன் தர்மத்துடன் இருப்பவனிடம் மட்டும்தான் சாந்தம் உரைகின்றது. స్వార్థ అహంకార రాగముతో కూడినటువంటి వాడి దగ్గర ఏమాత్రం కూడా క్షణమైన నిలిచదు. சுயநலம், அகந்தை, திமிர் ஆகியவற்றை கொண்டோரிடம் ஒரு கணம் கூட சாந்தம் இருக்காது. కనుక నీ శాంతం అనేటువంటి సత్య ధర్మముతో కూడినప్పుడు ఆ తలంపులు అవే శాంతంగా రూపొందుతాయి. ஆகவே சாந்தம் என்னவெனில் எண்ணங்கள் சத்திய தர்மங்களுடன் கூடியதாக இருக்கும் போது அதுவே சாந்தமாக ஆகிறது.